ఎన్ని లీటర్లు? ట్యాంక్ ఫుల్ చేయమ్మా. ఇది నీకు అవసరం అమ్మా? ఎంఎస్ చదవాల్సిన దానివి పెట్రోల్ బంక్లో జోకర్ డ్రెస్ వేసుకుని టూటీ ఆయిల్ పోస్తూ. ల్యూబ్ ఆయిల్. ఏం తలరాతమ్మా ఇది? ఈ మొండితనం ఏంటి? ఇప్పుడు కూడా ఇవన్నీ నువ్వు తీసి పారేసి వెనకాల కూర్చోవచ్చు. హర్ని అనే పేరు నాకెందుకు పెట్టారు నాన్న? అది ఎందుకంటే నాకు తెలుసు నాన్న, మీ లవర్ పేరు హరిణి. ఆవిడ్ని ఇంకా మర్చిపోలేకే లెటర్స్, కర్చీఫ్, కీ చైన్, ఫోటో, తల వెంట్రుకన కూడా ఒకదాన్ని పుస్తకంలో భద్రంగా దాచుకున్నారు. అప్పుడప్పుడు మీరు తీసి చూడటం నేను చూశాను నాన్న. ఊరికి జీవితంలో గెలిచానని మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. నేను వేరెవరినో చేసుకుని నా కొడుక్కి మున్నాను పేరు పెట్టడం నాకు ఇష్టం లేదు నాన్న. మేడం ఇవ్వండి. ఇవ్వండి మిగతా డబ్బులు. నువ్వే ఉంచుకోమ్మా. నాకు జీతం ఇస్తున్నారు, తీసుకోండి. కాంప్లిమెంటరీ. ఇంకెవరైనా చచ్చేవాళ్ళు ఉన్నారా? పక్క సందులో కొనుగుపుడుతో కొట్టుకొస్తున్నాడు. రేపు పోతాడు, కబురు చేస్తానులే. అవును, నీ అడ్రస్ ఏంటి? కృష్ణ బుల్లియా కాలేజ్, సెకండ్ బీబీ. థ్యాంక్స్ అండి. ఊడేంటా? సరేనే. చావులో జీవితం. ఏ పని ఇచ్చినా చేస్తావా? చేస్తానండి. జీతమే ఉండదు, వేళకు వివిధ రకాల భోజనం ఉంటుంది. పర్వాలేదా? ఇప్పటికి చాలండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏందా తీసుకో. ఇలా తిన్నగా వెళ్ళావంటే వేణుగోపాల స్వామి గుడి వస్తుంది. అక్కడ పులిహోర పెడతారు, వేడి వేడిగా పచ్చిమిర్చి, జీడిపప్పు, శనగలు ఇవన్నీ వేసి బాగా చేస్తారు. ఈ రెండింటి నుండి పెట్టించుకో. ఒకటి నువ్వు తినటానికి, ఒకటి నాకు. అలాగేనండి. ఆ సంచి ఇక్కడ పెట్టుకో. టిఫిన్ గిన్నెలతో మాయమైపోతే అందుకని. వచ్చేసాడు వచ్చేసాడు. కూర్చో, తిను. శంకర సాంబ సదాశివ. అబ్బాయి లేవు. అయ్యో టైం అయిపోయిందే. తీసుకో తీసుకో. బా ఇవాళ ఏం వారం? శని. ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళ్ళావంటే అల్లం కరివేపాకు వేసి గోరువెచ్చగా ఉన్న దద్దోజనం, శనగపప్పుతో చేసిన వడలు పెడతారు. రెండింటి నిండా తీసుకురా. ఒకటి నీకు, ఒకటి నాకు. త్వరగా వెళ్ళు, అయిపోతుందేమో. వెళ్ళు. శంకర సాంబ ఆహా. మీకేం కావాలి సార్? ఒక హాఫ్ మనీ కాలేదు, నాన్న అరుస్తున్నాడు. ఇంకో 3 లక్షలు నాన్నకు తెలియకుండా నాకు తీసుకొచ్చేవరా? దాన్ని అలాగే డబుల్ చేసి చూపిస్తాను. నేనేందమ్మన్నానరా? పేరండి అది తెలుసు. 5000 తీసుకురమ్మంటే పెద్ద పుడిగిలాగా కళ్యాణి తీసుకొచ్చావు. పిల్లరం ఏమన్నది? ఏంటి సార్, ఏమైంది? నేను ఈ బార్లో ఎన్నేళ్ళుగా బీర్ తాగుతున్నాను. 5000 బీర్ తప్ప ఇంకెప్పుడు నేను ముట్టుకున్నానా? ఏదవసనాసి ఏరా, ఏనుగు నువ్వు కళ్యాణి ఇచ్చావా? తెలియదండి. తెలీదా? మోహన్ చూడు, మోహం ఎట్టుందో. పోరా అవతలకి. సార్ కోపడకండి సార్,
రే సుబ్బారావు త్వరగా వెళ్ళి ఈ బిల్లు మార్చుకురా. ఏం లేదు సార్, కొత్త కుర్రాడు నీకు చేశారు. కొట్టదండి కొట్టదండి కొట్టదండి. బాబు కొట్టానని తప్పుగా అనుకోకు. అతను నాకు రెగ్యులర్ కస్టమర్, డైలీ 500 రూపాయలకి తింటాడు. రేయ్ బాబుకో బిర్యానీ తీసురా. ఇంతవరకు మా నాన్న కూడా నన్ను కొట్టలేదండి. మీరు కొట్టిన దానికంటే అవమానమే ఎక్కువ బాధగా ఉందండి. ఇదిగో తిను. ఏమనుకోకు, కావాలంటే నన్ను కొట్టు. వద్దండి. భోంచేసి తల చక్కగా దూకుని డ్యూటీకి వచ్చాయి. ఎవరా నువ్వు? ఏ ఏరియా? మా ఏరియా అమ్మాయి మీద చేవేసావట. రే నువ్వెవర్రా? ఇది మా ఇద్దరి మధ్య సమస్య, అనవసరంగా తలదూర్చుకో. మా ఏరియా అమ్మాయి మీద చెయ్యేసి తల దూర్చొద్దా? కొట్టండి రా. వద్దు, తర్వాత ఫీల్ అవుతారు. ఏంటి కొట్టండి. ఏంట్రా రెచ్చిపోతున్నావు? వదలండి రా.